సింగపూర్లో అత్యంత విజ్ఞానవంతమైన కఠినమైన క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం అమల్లో ఉండటం వల్ల అక్కడ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉత్తమ ఉపాధ్యాయులు మంత్రి లోకేష్కు తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్కు సింగపూర్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మార్కాపురం జిల్లా తుర్లపాడు జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ సుధాకర్ అన్నారు. ప్రతి సెకండరీ స్కూల్ను స్థానికంగా ఉండే ఫ్యాక్టరీ లేదా పరిశ్రమకు అనుసంధానించి విద్యార్థులకు ఆసక్తి ఉన్న కోర్సులో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. దీనివల్ల పరిశ్రమలకు కావలసిన నాణ్యమైన వర్క్ ఫోర్స్ తయారు కావడమే కాక చదువు పూర్తయిన వెంటనే సులభంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. మన రాష్ట్రంలో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. నా పేరు బుత్తూరు సుధాకర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుబాడు మార్కాపురం జిల్లా నందు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులని అధ్యయనం కోసం సింగపూర్ పర్యటనకి పంపించడం జరిగింది. ఆ సింగపూర్ పర్యటనలో భాగంగా వారం రోజుల పాటు అక్కడ ఉండేటటువంటి NIE నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సింగపూర్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక దగ్గర నుంచి ఇతర దేశాల్లో విద్యా విధానాలని పరిశీలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులందరినీ కూడా సమావేశపరిచి అక్కడ అధ్యయనం చేసినటువంటి అంశాలని మాన్యశ్రీ నారా లోకేష్ గారికి తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటనల్ని విద్యా విధానంలో ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క ఫలితాలను రాబట్టడానికి చేయడం చాలా గొప్ప అంశం. సింగపూర్లో ఫ్రీ సర్వీస్ టీచర్ ట్రైనింగ్, గ్రేడింగ్ చాలా బాగుందని అనంతపురం జిల్లా పామిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ అన్నారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులు 18 నెలల పాటు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని, గ్రాడ్యుయేషన్లో టాప్ 30% నుంచి మాత్రమే టీచర్లుగా ఎంపిక చేస్తారని తెలిపారు. అక్కడ ఉపాధ్యాయులు ప్రతి ఏటా 100 గంటలు కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆన్లైన్ శిక్షణ కంపల్సరీగా చేయాల్సి ఉంటుందన్నారు. దీన్ని బట్టి ఉపాధ్యాయులకు గ్రేడింగ్ ఇస్తారని, ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కావలసిన చోటుకు బదిలీల అవకాశం ఉంటుందన్నారు. ఫ్రీ ట్రైనింగ్లో ఏదైనా కారణం చేత విఫలమైతే రీట్రైనింగ్ అవకాశం ఉందన్నారు. I am Y. Aruna, Principal of AP Model School, Pamidi in Anantapur district. యాక్చువల్లీ ఈ స్టేట్ అవార్డ్ అనేది 25-26 అకాడమిక్ ఇయర్ నాకు రావడం జరిగిందని, బట్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నెవర్ అన్డ్రీమ్డ్ ఆపర్చునిటీ అండి. ఈ ఆపర్చునిటీ అనేది అంత ఈజీగా కాదు. సింగపూర్ వెళ్ళడం అంటే కామన్గా ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి రావచ్చు, బట్ అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది అది పెద్ద గొప్ప విషయం అండి. అది అంత ఈజీగా దొరకదు. ఆ ఛాన్స్ మాకు దొరికినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆ గవర్నమెంట్ అండి. అక్కడ మేము లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాము. క్రిటికల్ థింకింగ్ కానివ్వండి, ఇన్స్ట్రక్షనల్ డిజైనింగ్ కానివ్వండి, ఇట్లాంటివి లెర్నింగ్ అవుట్కమ్స్ కానివ్వండి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇవన్నీ చాలా నేర్చుకున్నాము. అలాగే ఒక హై స్కూల్ని కూడా విజిట్ చేయడము, ఆ స్కూల్ ఎలా ఉంది, స్కూల్లో స్టూడెంట్స్కి లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా చెప్తారు, ఇవన్నీ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేశాము. శ్రీకాళహస్తి మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ ఎన్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ సింగపూర్లో ప్రైమరీ, సెకండరీ విద్యార్థులకు నిర్వహించే స్లిప్ టెస్ట్, మిడ్ ఇయర్ అసెస్మెంట్ బాగుందని శ్రీకాళహస్తి మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ ఎన్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. మన వద్ద క్రియేటివిటీ, క్రిటికల్ అప్డేట్ గ్రేడ్ చేయాల్సి ఉందని తెలిపారు. సుబ్రహ్మణ్య శర్మ, నేను శ్రీకాళహస్తి మండలం ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ అధ్యయన యాత్రకు పంపించినందుకు మొదటగా వారికి మేము మా కృతజ్ఞాభివందనాలను తెలియజేసుకుంటున్నాము. ఈ సింగపూర్ పర్యటనలో భాగంగా నేను అక్కడ ఉన్నటువంటి అసెస్మెంట్ ప్రొసీజర్ని అందరితో పంచుకోదలిచాను. అక్కడ ఉన్నటువంటి అసెస్మెంట్ ప్రొసీజర్ అనేటువంటిది చాలా సరళంగా ఉంది. ముఖ్యంగా ప్రైమరీ విద్యార్థులకు, సెకండరీ విద్యార్థులకు సింపుల్ టెస్టులను 4 టర్ముల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ టెస్టులు కూడా ఓరల్ ఫామ్లో ఉంటున్నాయి. రిటర్న్ టెస్ట్ ఉంటున్నది, క్విజ్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఆ తర్వాత డిబేట్ అండ్ డిస్కషన్స్ కూడా ఉంటున్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విషయానికి వస్తే మనం కూడా ఇక్కడ
4 ఫార్మాటివ్ టెస్టులు 2 సమ్మేటివ్ అసెస్మెంట్లను కండక్ట్ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో పోటీని ఎదుర్కొనేందుకు మన ఫార్మాటివ్ అసెస్మెంట్స్లో మరియు సమ్మేటివ్ అసెస్మెంట్స్లో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్రియేటివ్ థింకింగ్ క్వశ్చన్స్, క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయగలిగితే ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షలను మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. వెల్నెస్ అంబాసిడర్స్ అలాగే మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నియామకం వల్ల సింగపూర్లో కెపాసిటీ బిల్డింగ్ బాగుందని భీమిలికి చెందిన హెచ్ఎం శ్రీదేవి అన్నారు. సీనియర్ టీచర్లు జూనియర్లకు గైడ్ ఇస్తున్నారని తెలిపారు. స్కూల్ స్థాయిలో వెల్ బీయింగ్ కమ్యూనిటీస్ నెలకోసారి నిర్వహించే కాంప్లెక్స్ మీటింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ల నిర్వహణ, అలాగే టీచర్ అచీవ్మెంట్ సెలబ్రేషన్స్ వంటివి ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు. My name is Thirumal Sridevi. I'm working as a headmistress in Pandit Nehru GVMC High School, Bhimanpatnam, Visakhapatnam district. AP government gave me an opportunity to study Singapore education system. I would like to explain about teacher well-being and mental health well-being for teachers, both students. Where in a Singapore education system, we observed that wellness ambassadors are appointed in schools. Mental health activities is conducted for teachers and students, and also peer supporting and mentoring system is also done by the wellness ambassadors. They encourage teachers by directing relevant resources regarding help seeking behavior, and they also constituted committees, school staff well-being committees at a school level. సింగపూర్లో కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ చాలా బాగుందని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యశోదాలక్ష్మి అన్నారు. అక్కడ ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లు, అసైన్మెంట్లు, కంటెంట్ ఎలా తయారు చేసి అమలు చేస్తున్నారో అధ్యయనం చేశామన్నారు. ఇక సింగపూర్ విద్యా విధానంతో విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కార సామర్థ్యం పెరుగుతుందన్నారు. దీనివల్ల వారికి జీవితంలో ఎటువంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, కొలాబరేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీ మెరుగవుతాయన్నారు. I am Yashoda Lakshmi, District Coordinator, Social Welfare Residential Schools, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. నేను లాస్ట్ ఇయర్ 2025 టీచర్స్ డేకి బెస్ట్ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యి సింగపూర్కి వెళ్ళడం జరిగింది. సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అవి మన ఆంధ్రప్రదేశ్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా స్ట్రెంగ్తన్ చేస్తాయి అన్న దాని మీద మేము ఒక రీసెర్చ్ లాగా స్టడీ టూర్కి వెళ్ళి రావడం జరిగింది. అందులో నాకు బాగా అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటున్నాయంటే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. ఇది పిల్లలకి యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళని థింక్ చేసేలాగా, వాళ్ళని మన క్రియేటివిటీ పెంచడం కోసం వాళ్ళ ఇమాజినేషన్ పెరుగుతుంది. సో ఈ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ చాలా బాగుంది. మన దగ్గర కూడా చేస్తున్నాము, కాకపోతే ఒక స్ట్రక్చర్డ్ ఎన్వైర్న్మెంట్ కావాలి. స్ట్రక్చర్డ్ ఉంటే అది ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడం. సింగపూర్ టూర్కు వెళ్లిన ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. అక్కడ ఉపాధ్యాయులు వారానికి ఒకసారి నిర్వహించుకునే సమావేశంలో సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్, వారి మధ్య కోఆర్డినేషన్ బాగున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు రాష్ట్రంలో మన విలువల విద్యపై చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టామని చెప్పారు.